ధరణికి సంబంధించి ఈరోజు ధరణి స్థానంలో భూభారతి చట్టం కొత్త సంవత్సరంలో వస్తుంది కదా, ఏంటి కొత్తగా భూభారతిలో ఏమొస్తున్నాయి, ధరణిలో ఉన్న సమస్యలు ఏంటి? ఇప్పుడు మనకు ధరణిలో ఏవైతే ఇన్ని రోజులు గత 3 ఏళ్ళుగా సమస్యలను మాట్లాడుతున్నామో వాటిలో చాలా వాటికి చట్టంలో పరిష్కారం లేదు. ఏ చట్టం కింద అయితే మనం ధరణి రూపొందించుకున్నామో ఆ చట్టంలో లోపాల వల్ల చాలా సమస్యలు పెరిగిపోయినాయి. అవేంటో తెలిస్తే దానికి పరిష్కారం ఏంటో భూభారతిలో ఉంటుంది. మనం ధరణి సమస్యలు ప్రస్తావించే 3 ప్రధానంగా ఉంటాయి. ఒకటి, ధరణి అనేది హక్కుల రికార్డు. పేరు ధరణి పెట్టుకున్నాం, కానీ ధరణి అంటే ఏంటంటే ఎవరెవరికైతే భూమి ఉందో భూ యజమానుల వివరాలన్నీ రికార్డులకు రావాలి. దాని ఆధారంగానే కొనుక్కోవటం కావచ్చు, వారసత్వం కావచ్చు, లేదా ప్రభుత్వం నుంచి బెనిఫిట్లు ఏవైనా సరే ఆ రికార్డులు ఎవరికి ఉంటే వాళ్ళకి వెళ్తాయి. ఈ భూభారతి రాకముందు పరిస్థితి కానీ చూస్తే, రాబోయే దానికంటే ముందు ధరణి వచ్చిన తర్వాత 18 లక్షల ఎకరాల భూమి ఇంకా రికార్డుకి ఎక్కలేదు. పార్ట్ బి పేరుతోటి ప్రభుత్వం లాకేసింది. ఏవో సమస్యలు ఉన్నాయని పక్కన పెట్టారు. ఈ పార్ట్ బి సమస్యలు దాదాపుగా 4 ఏళ్ళుగా పరిష్కారం కాకుండా ఉన్నాయి. నంబర్ 1. రెండోది, పోనీ పార్టీ అంటే మిగతా భూములు ఏవైతే ఉన్నాయో అప్పట్లో ప్రభుత్వం అన్నది ఏంటంటే రికార్డులన్నీ దాదాపుగా 99% ప్రక్షాళన అయిపోయింది, వీటికి సంబంధించిన సమస్యలు ఏవీ లేవు, కేవలం 18 లక్షల ఎకరాలకే చిక్కులు ఉన్నాయని చెప్పింది. కానీ మనం వాస్తవంగా చూస్తే ఈ పార్టీ అని మనం ఏదైతే అంటున్నామో దాదాపుగా 20 లక్షల మంది తమకు సమస్యలు ఉన్నాయని దరఖాస్తు పెట్టుకున్నారు ఇప్పటిదాకా. అంటే ధరణికి ఎక్కింది, విస్తీర్ణం తప్పుపడింది, నా పేరులో స్పెల్లింగ్ తప్పుపడింది, నాకు వారసత్వంగా వస్తే కొనుగోలు అని పడింది, నా పట్టాభూమి ప్రభుత్వ భూమి అని పడింది. ఇట్లా ఒక 45 రకాల సమస్యలు ఉన్నాయి ధరణికి సంబంధించి. ఈ 45 రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న 20 లక్షల మంది రైతులు ఇప్పటివరకు దరఖాస్తు పెట్టుకున్నారు. అందులో సగం పైన దరఖాస్తులు తిరస్కరణకు గురైనాయి. ఈరోజు కూడా మన గ్రామాల్లో చూస్తే ఆయన యావరేజ్గా ప్రతి రెవెన్యూ గ్రామంలో ఎంత లేదన్నా ఒక 200 మంది భూ యజమానులు, రైతులు కావచ్చు లేదా ఈతగా ఉన్న భూ యజమానులు కావచ్చు, సమస్యలు ఉన్నాయి. వీటికి పరిష్కారం చట్టంలో లేదు, 2020 చట్టంలో లేదు. ఇవి 2 ప్రధానమైతే, ఇక 3వ సమస్య ఏంటంటే 2020లో ధరణి చట్టం వస్తున్నప్పుడే ఎవరెవరైతే సాదా బైనామాల ద్వారా భూములు కొనుక్కున్నారో వాళ్ళ క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు తీసుకుంది ప్రభుత్వం. అప్పట్లో దాదాపుగా 9,24,000 మంది సాదా బైనామాల కొనుక్కున్న వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ 2020 చట్టంలో క్రమబద్ధీకరణకు సంబంధించిన నియమమే పెట్టలేదు చట్టంలో. మరి నియమం పెట్టకుండా మీరు క్రమబద్ధీకరణ ఎట్లా చేస్తారు అని చెప్పి గౌరవ హైకోర్టు స్టే విధించింది. ఈ రోజు కూడా ఆ 9 లక్షల దరఖాస్తులు అట్లనే పెండింగ్లో ఉన్నాయి. ఇది ఇంకొక సమస్య. ఇక అన్నిటికంటే కీలకం ఏంటంటే హక్కుల రికార్డుకి ఏ సమస్య వచ్చినా కోర్టు మెట్లు ఎక్కటం తప్ప రెవెన్యూలో పరిష్కారం దొరకటం లేదు. మరి రికార్డు రాసేది గవర్నమెంట్ కదా, గవర్నమెంటే పరిష్కారం చేయాలి కదా, అది చేసే వ్యవస్థ లేదు. మీరు అడగొచ్చు, మరి ఇప్పటిదాకా కలెక్టర్లు కానీ సీసీలు ఆల్రెడీ చేస్తున్నారు కదా అంటే దానికి ఏ చట్టబద్ధత లేదు. దాని మీద గౌరవ హైకోర్టులో పిల్లు నడుస్తుంది. 6/20 చట్టంలో 2020 చట్టంలో ఎట్లాంటి వెసులుబాటు లేకుండానే, ఎలాంటి అధికారాలు లేకుండానే జిల్లా కలెక్టర్లు కానీ సీసీఎల్ఏ కానీ కొన్ని ఆర్డర్లు ఇస్తున్నారు, కొన్ని సవరణలు చేస్తున్నారు. దానికే చట్టబద్ధత లేదు. ఇవి వీటన్నిటికీ కూడా పరిష్కారం చూపేలాగా 2024 హక్కుల రికార్డు చట్టం, భూభారతి చట్టం ఏదైతే ఉందో వీటికి ఒక సమాధానం ఉంది. సరే, అంటే అసలు ధరణికి సంబంధించి మీకు ఎందుకు దాని మీద స్టడీ చేయాలని అనిపించింది? తెలంగాణ అంతా కూడా మీరు పర్యటించారని అన్నారు కదా, ఎందుకు అలా చేయాలనిపించింది? ధరణి అనేది అసలు భూ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అనేది ఆ రోజు కేసీఆర్ గారు సగర్వంగా చెప్పారు. ఆ నేపథ్యంలో మీకు ఎందుకు అలా అనిపించింది? అంటే నేను 21 సంవత్సరాలుగా భూ సమస్యల మీదే పనిచేస్తున్నా. 2004లో నల్సార్లో లా డిగ్రీ చేతిలో పట్టుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా పేదలు, రైతులు, భూములు ఈ అంశాల మీదనే పనిచేస్తున్నా లాయర్గా. ఒక 4 ఏళ్ళు నేనే అప్పుడు ప్రభుత్వంలో ఉన్న 2004-2008 మధ్యలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వ కోరిక మేరకు వెళ్ళి పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పారాలీగల్ వ్యవస్థ రూపొందించిన వాళ్ళు ఇప్పటికీ పనిచేస్తున్నారు. 2008 నుంచి 2017 వరకు ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థకి డైరెక్టర్గా పనిచేశారు. అది ప్రపంచవ్యాప్తంగా భూముల మీద మాత్రమే పనిచేసే సంస్థ. 2017 నుంచి ఇప్పటి వరకు రకరకాల పాత్రలు పోషిస్తున్నా. నేను అడ్వకేట్గా ఉన్నాను. లీఫ్ అనే స్వచ్ఛంద సంస్థ రైతుల కోసమే నడుపుతున్నాను. సదన్ అకాడమీ అనే ట్రైనింగ్ సెంటర్ నడుపుతున్న వాళ్ళ కోసమే. నల్సార్లో అడ్జంక్ట్ ప్రొఫెసర్గా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా చాలా సలహాలు ఇస్తూ వస్తున్నా, తెలంగాణ ప్రభుత్వానికి కూడా. ఇన్ని హోదాల్లో పనిచేస్తూ ధరణి రాకముందు ఏదైతే భూ రికార్డుల ప్రక్షాళన జరిగిందో మొదట్లో భూ రికార్డుల ప్రక్షాళన ఎట్లా చేయొచ్చో మేమే చేసి చూపించినాం. 6 గ్రామాలలో భూ రికార్డుల ప్రక్షాళన స్టార్ట్ కాలే ఇంకప్పటికి. 2016లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 గ్రామాలను ఎంపిక చేసుకొని ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఎక్కువ ఉన్నాయో ఆ గ్రామాలు తీసుకున్నాము. అక్కడికి వెళ్ళి ప్రజల భాగస్వామ్యంతో రికార్డుల ప్యూరిఫికేషన్ చేసి కొత్త పాస్ పుస్తకాలు ఇప్పించాం. మీకు ఒక ఉదాహరణ, పుట్టల భూపతి అని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక మారుమూల గిరిజన గ్రామం, ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా పరిధిలో వస్తుంది. 105 కుటుంబాలే ఉంటాయి అక్కడ ఉన్న ఊరు మొత్తంలో గిరిజన కుటుంబాలు, షెడ్యూల్ ప్రాంతం అది.
అక్కడ ఏం చేసింది, నేను అక్కడే ఉన్న ఒక ముగ్గురు యూత్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా నేను ఇంటింటి సర్వే చేయించినాం. ప్రతి ల్యాండ్ పార్సల్కి వెళ్ళి రఫ్ మ్యాప్ తయారు చేసి వివరాలు అడిగినాము. ఆ తర్వాత రెవెన్యూ రికార్డులు ఏముందో చూసాం, తప్పులు గుర్తించి నోటీసులు ఇప్పించి గ్రామంలోనే రెవెన్యూ సదస్సు పెట్టి ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేసి వాళ్ళ పేర్లు ఎక్కించి వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇచ్చి ల్యాండ్ కిట్లను ఇవ్వడంతో పాటుగా భూముల సర్వే చేసి సర్వే రాళ్ళు పాతాం. వీటి ఆధారంగానే మీరు భూరికాల ప్రక్షాళన వచ్చినప్పుడు ఏదైతే ఒరిజినల్గా గైడ్లైన్స్ వచ్చినాయో ఈ 6 గ్రామాల పైలట్ ఆధారంగా చేసిన గైడ్లైన్సే. కానీ దురదృష్టం ఏంటంటే భూరికాల ప్రక్షాళన మెల్లమెల్లగా పక్కదోవ పెట్టింది. 100 రోజులలో రాష్ట్రం అంతటా ప్రక్షాళన కావాలనేది అయితే టార్గెట్ పెట్టుకొని చేశారో వాస్తవంగా 30-40% రికార్డులే బాగా చేస్తే వాటికి జిల్లా కలెక్టర్లు రకరకాల అధికారులు ప్రొజెక్షన్ చూపించింది ఏంటంటే 99% బాగైందని అప్పట్లో చెప్పారు. అప్పట్లో నేను దాన్ని వ్యతిరేకించిన, ఇది కరెక్ట్ కాదు. ఏ గ్రామంలో అయినా మీరు సమస్యలను గుర్తించాలంటేనే ఒక 2 నెలలు పడుతుంది. చట్టపరంగా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కారం చూపాలంటే 6 నెలల నుంచి సంవత్సర కాలం పడుతుంది, తొందరపడొద్దు అని. అది జరిగిపోయింది. పోనీ ఆ తొందరపాటుతో చేసిన రికార్డే ధరణికి ఎక్కింది అంటే అది కొనసాగుతుంది. ధరణికి ఎక్కించడంతో పాటుగా మరి ధరణిలో తప్పులుంటే సవరించడానికి ఒక యంత్రాంగం ఉండాలి. ఎక్కడైనా సరే హక్కుల రికార్డుకు ఒక యంత్రాంగం పెట్టాలి సవరించడానికి. ఇవి ఏది లేనప్పుడు పేదల తరపున నా వంతుగా ఏం చేయాలనే ఉద్దేశంతో ఒక 2 సంవత్సరాల పాటు గ్రామాలకు వెళ్ళి ప్రతి శనివారం ఎప్పుడు సమయం దొరికితే కూడా భూ న్యాయ శిబిరాలను పెట్టాం. మేము ఎక్స్పర్ట్స్ అందరం పోయి, నేను నాతో పాటు 10 మంది లాయర్సు, సోషల్ యాక్టివిస్టులు అందరం గ్రామాలకు పోయినాం. మేము చేసిన పనుల్లో అయితే ఒక హాఫ్ డే కూర్చునే వాళ్ళం. అక్కడికి పోయి 6ంటికో 7ంటికో పోయి విలేజ్లో కూర్చొని ఒక హాఫ్ డే కూర్చునే వాళ్ళం. మేమేమన్నా మీకు సమస్య ఉంటారండి చూసి సలహాలు చెప్పినాం. మేము ఏ గ్రామానికి పోయినా 200 కంటే తక్కువ మంది రాలే. ఒక 20-25 గ్రామాలలో గ్రామ సభలు పెడితే ఒక 200 సమస్యలు వచ్చినాయి. అప్పటి నుంచి మేము మాట్లాడడం మొదలుపెట్టాం. ధరణిలో పొరపాట్లు ఉన్నాయి, ధరణిలో తప్పులు సవరించడానికి మనం వెసులుబాటు ఇవ్వాలి, 2020 చట్టంలో లోపాలు ఉన్నాయి, వాటిని సవరించాలని చెప్పడంతో పాటుగా మొన్న ఎన్నికలప్పుడు మళ్ళా తెలంగాణ రాష్ట్రం అంతటా పర్యటించి తెలంగాణ ప్రజల భూమి మేనిఫెస్టోని తయారు చేస్తాం. అది 3వసారి నేను చేయటం. 2014లో చేసా, 2018లో చేసా, మన 2023 ఎన్నికలప్పుడు కూడా చేసి అన్ని రాజకీయ పార్టీలకు పంపాము. ప్రజలతో చర్చించినాం ఏమేమి కోరుకుంటుంది తెలంగాణ సమాజం. అలా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ధరణి సమస్యల పరిష్కారము, 6వ చట్టాన్ని సవరించాలనే ఒక ప్రధానమైన డిమాండ్ దాంట్లో ఉంది. చాలా రాజకీయ పార్టీలు దాంట్లో నుంచి అంశాలు తీసుకున్నాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళే కోరారు, మీరు ఇవన్నీ చేశారు కాబట్టి కొత్తగా ఏం చేయాలో చెప్పండి అని చెప్పి నన్ను ధరణి కమిటీలో వేశారు. నేను కోదండరెడ్డి గారు మిగతా సభ్యులమంతా కొంత పనిచేసి ఒక సిఫార్సు ఏం చేశామంటే చట్టం మనం మార్చుకోవాలని. లీగల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడిని కాబట్టి నేను ఇంకా ఆ చట్టాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. జూలై నుంచి ఇప్పటిదాకా కొత్త చట్టాన్ని రూపొందడంలో పెద్ద ఎత్తున కసరత్తు చేసి 24 డ్రాఫ్ట్స్ చేశాం ఇప్పటిదాకా. మీరు ఈ రోజునైతే అసెంబ్లీ ఆమోదించిన డ్రాఫ్ట్ 24th డ్రాఫ్ట్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇది ఈ షేప్కు రావడానికి కారణము, ఇది పనిచేయడానికి ఉద్దేశం ఏంటంటే ఈరోజు కూడా తెలంగాణ సమాజంలో చట్టం ప్రజల చుట్టం కాలేదు. ముఖ్యంగా ఏవైతే కీలకంగా రైతుల కోసం చేసిన చట్టాలు ఉన్నాయి, భూమి చట్టాలు కావచ్చు, వ్యవసాయ చట్టాలు కావచ్చు, ఆ పనిలో ఉన్నాను. ఆ పని జరగాలంటే ముఖ్యంగా రావాల్సింది ఈ 6వ చట్టం కీలకం. కాబట్టి నా లైఫ్లో ఒక సంవత్సర కాలం పాటు దీని మీదనే పనిచేస్తూ ఇప్పుడు ఒక షేప్కి వచ్చినందుకు చాలా సంతోషం.